చూస్తే అక్కడ మనకు కనబడేది ఏంటంటే ప్రతి కీర్తనకి పైన ఒక హెడ్డింగ్ అనిపిస్తుంది. ఏమని? యాత్ర కీర్తన అని. సో ఈ 15 కీర్తనలు 120 నుంచి 134 వరకు ఉన్నటువంటి యొక్క 15 కీర్తనలు కూడా యాత్ర కీర్తనలు ఇవి. సంవత్సరానికి 3 సార్లు ఆ యొక్క పర్ణశాలల పండుగ కానీ, పస్కా టైంలో కానీ, సో సంవత్సరానికి 3 సార్లు వీళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళైనా సరే ఖచ్చితంగా వీళ్ళు ప్రయాణం చేసుకొని యెరూషలేముకి వచ్చేవాళ్ళు. దేవుని ఆలయంలో వాళ్ళు చేయవలసినవన్నీ కూడా చేసేవారు. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చేటువంటి ఆ క్రమంలో వాళ్ళు ఈ యొక్క యాత్రలో పాడుకునేటువంటి కీర్తనలుగా వీటిని మనం చూడొచ్చు. ఓకే, సో ఈ 128, 127 వీటిల్ని ఫ్యామిలీ సాంగ్స్, కుటుంబ కీర్తనలుగా కొంతమంది పిలుస్తారు. ఈ 128లో ఉన్నటువంటి 6 వచనాలలో ఒకవేళ మనం ఈ యొక్క కీర్తనకి ఒక శీర్షిక, ఒక హెడ్డింగ్ పెట్టాలి అని అనుకుంటే ద లార్డ్ హూ బ్లెసెస్, ద లార్డ్ హూ బ్లెసెస్. కాబట్టి ఆయన ఆశీర్వదించువాడు. 127లో చూస్తాము ఏమని అంటే ఆయన కట్టువాడు, ద లార్డ్ హూ బిల్డ్స్. అందుకే కట్టించని ఎడల అన్నాడు. సో రెండవదిగా ద లార్డ్ హూ ప్రొటెక్ట్స్, కాపాడువాడు ఆయన. ఆయన కట్టువాడు, ఆయన కాపాడువాడు. మూడవదిగా 127లో మనకు కనబడేది ద లార్డ్ హూ సప్లైస్, ఆయన ఇచ్చువాడు, ఇచ్చుచున్నాడు అని 2వ వచనంలో అక్కడ చూస్తాం. కాబట్టి ఆయన కట్టువాడు, ఆయన కాపాడువాడు, ఆయన ఇచ్చేవాడు. ఈ విషయాలు 127లో చెప్పి 128 దగ్గరకు వచ్చేసరికి ద లార్డ్ హూ బ్లెసెస్. ఎవరు ఈ దేవుడు అని అంటే ఈయన ఆశీర్వదించువాడు, ఈయన ఆశీర్వదించువాడు. ఏ రకంగా ఆయన ఆశీర్వదిస్తాడు? అయితే ఇక్కడ మొదటి వచనంలోనే 2 మాటలు మనకు కనబడతాయి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవటము. ఇది ప్రాముఖ్యమైంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆయన త్రోవలలో నడవటము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే వేరేదో కాదు, ఆయనకి విధేయత చూపించటం. అదే మనము ఆదికాండం 22:12లో చూస్తాం. అబ్రహాము ఎప్పుడైతే ఇస్సాకుని ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఇక నరకటానికి కత్తి పైకెత్తాడో, దేవుడు ఒక్కసారిగా ఆగు అబ్రహాము అని అబ్రహామును ఆపి అప్పుడు అనిన మాట ఏంటి? 22:12లో, నువ్వు ఇది చేసావు కాబట్టి దీని వలన నీవు యెహోవా యందు భయభక్తులు గలవాడు అని నాకు కనబడతా ఉంది. కాబట్టి దేవుని చెప్పిన మాట ప్రకారము చేయటము లేదా ఆయనకి విధేయత చూపించటమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. భయభక్తులు కలిగి ఉండటం అంటే అదేదో గడగడ గడగడ వణకటం కాదు. ఏం చేస్తాడో, కొడతాడేమో, తిడతాడేమో, చంపేస్తాడేమో, నరకంలోకి తోసేస్తాడేమో, అది కాదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఫియర్ ఏ రకమైనటువంటి ఫియర్ అనంటే ఇది గౌరవంతో కూడినటువంటి భయం. ఇది రెస్పెక్ట్. భయపడతాము, అయితే దాంట్లో ఏమి ఇమిడి ఉంది అనంటే రెస్పెక్ట్, గౌరవము. గౌరవము ఆయన స్థానాన్ని బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయన గుణగణాలని బట్టి, ఆయన ఎటువంటి వాడో ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అది గౌరవముతో కూడినటువంటి భయం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అది. అంతేకాదు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటే ఆయనను శోధించకూడదు. ఎవరన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారనుకో ఆయన శోధిస్తారా? అపవాది వచ్చి యేసుప్రభు దగ్గరికి వాడు 3 సార్లు శోధించినప్పుడు ఏమన్నాడు? నువ్వు దూకు, ఆయన కాపాడుతానని చెప్పాడుగా, నువ్వు దూకు, దూతలను పంపిస్తానన్నాడుగా. అంటే అప్పుడు యేసుప్రభు చెప్పింది ఏంటి? నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు. భయం లేకపోతేనే ఇట్లాంటి మాటలు వస్తాయి. భయం ఉంటే ఏం జరుగుతుంది అని అంటే అక్కడ ఆయనని శోధించము. అంతేకాదు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటే కేవలము అది గౌరవంతో కూడిన భయము,
ఆయనను శోధించకపోవటం మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయనను ఎగతాళి చేయడు. ఎగతాళి చేయకూడదు. ఎగతాళిగా మాట్లాడుతుంటారు. దేవుని వాక్యాన్ని ఎత్తి ఎగతాళిగా మాట్లాడతారు. దేవుని పేరెత్తి ఎగతాళి మాట్లాడుతుంటారు. దేవునికి భయపడేవాడు ఆయనని ఎగతాళి చేయడు. దేవునికి భయపడేవాడు ఆయనని శోధించడు. దేవునికి భయపడేవాడు ఆయనని గౌరవిస్తాడు. దేవునికి భయపడేవాడు ఆయన చేయని వాటిని చెయ్యి 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 అని ఎప్పుడు అనడం. ఇది కూడా మరొక ఏరియా. ఆయన చేయడది. కానీ భయం లేనుడు ఏం చేస్తాడు? నువ్వు చేస్తావా లేదా? ఇది ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను, ఎందుకు చేయవు? బహుశా మీలో కొంతమందికి గుర్తుండొచ్చు. ఇక్కడే ఒక ఆదివారం ఒక చెల్లి, కొన్ని సంవత్సరాల క్రితం లేండి, మర్చిపోయి ఉంటారు బహుశా, నాకు బాగా గుర్తుంది. ఇక్కడే ఆదివారం సాక్ష్యాల టైంలో ఒక చెల్లి నిలబడింది సాక్ష్యం చెప్పడానికి. ఎవరు సాక్ష్యం చెప్తారంటే వచ్చింది. ఆమె అన్నది కదా, ఇదిగో నేను ఫలానా గవర్నమెంట్ దానికి అప్లై చేశాను, వాళ్ళు ఇంత అడిగారు, నేను ఇంత ఇచ్చాను, కాబట్టి అది నాకు రావాలని ప్రార్థన చేయండి. ఏమిచ్చిందంట? ఆయన లంచము ఎవడు పుచ్చుకోడు, దానికి మన బైబిల్ దేవుడు ఒప్పుకోడు, ఆయన ఊరుకోడు, ఆయన దానికి వ్యతిరేకి. ఈమె ఇష్టానుసారంగా ఈమె చేసేసి ఇప్పుడు ఏమంటది? నేను లంచం ఇచ్చాను, నాకు జాబ్ వచ్చేలాగా చేయంట. ఇదేం విడ్డూరం? యెహోవా యందు భయభక్తులు ఉంటే ఆయన చెయ్యడు అనే విషయాల్ని చెయ్యి అని అనరు. సో భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఒక 5 మాటలు చెప్పాను. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏంటి? 1, ఆయనని గౌరవించటం. దానికంటే ముందు ఆయనకి విధేయత చూపించటం మొదటిది. 2, గౌరవించటం. 3, ఆయనను శోధించకపోవటం. 4, ఆయనని ఎగతాళి చేయకపోవటం. 5, ఆయన చేయని వాటిని చెయ్యి 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 అని అనటం. కాబట్టి ఇక్కడ 2 మాటలు చెప్పాడు మొదటి వచనంలోనే. ఆ 2 కూడా వాస్తవానికి ఒకటే. అందుకే ఆయన త్రోవల యందు నడవటం అంటే ఏంటి? నథింగ్ బట్ విధేయత చూపించటం. ఇక్కడే రాశాడు. అసలు మనం అబ్రహాం దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆయనకి విధేయత చూపించటము, వాడు ధన్యుడు. మనందరికీ ధన్యులు అవ్వాలని కోరిక. బ్లెస్డ్ అని చూస్తాం ఇంగ్లీష్ బైబిల్లో. మనందరికీ బ్లెస్సింగ్ కావాలి, మనందరికీ ఆశీర్వాదం కావాలి, మనందరము దీవించబడాలి అని కోరుకుంటాం. అయితే ఆయన పెట్టినటువంటి షరతు ఏంటి అని అంటే, నాకు భయపడి నేను చెప్పిన ప్రకారం చేస్తే నువ్వు బ్లెస్సింగ్ చూస్తావు. ఏ రకంగా చూస్తావు బ్లెస్సింగ్? ఒక లిస్ట్ మొదలు పెట్టాడు. మొట్టమొదటిగా ఇన్ అవర్ వాక్, మన యొక్క నడత. అందుకే ఒకప్పుడు మన త్రోవల్లో నడిచాము, ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మన త్రోవలన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలన్నా సరే, ఇట్లా చేయొచ్చా లేదా, ఇలా వెళ్ళొచ్చా లేదా, బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? ఒకప్పుడు మన ఇష్టమే, మన త్రోవలే, మన మార్గాలే. కానీ ఇప్పుడు ఆయన మన నడతని, మన వాక్ ని మార్చాడు. ఆయన త్రోవల్లో నడిచేవారిగా చేశాడు. ఇప్పుడు అది 1%, 10%, 20% అనేది పక్కన పెడితే, ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? మన నడతని ఆయన మార్చాడు. రెండవదిగా మనకు అక్కడ కనబడేది ఏంటంటే, కేవలము ఇన్ అవర్ వాక్ మాత్రమే కాదు, ఇన్ అవర్ వర్క్, మన యొక్క పని. ఒకప్పుడు పని ఎట్లాంటి పని? ఏ పని చేసినా దానిలో ఒక కుయుక్తి, ఏ పని చేసినా దానిలో ఒక దురాలోచన. నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు సంగతి, ఇది 2001, 2002 ఆ టైంలో నా నెల జీతం 750 రూపాయలు అప్పుడులో. కానీ నా రోజు ఖర్చు సుమారు 500 ఉండేది. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఆ కంపెనీని ఎన్ని రకాలుగా మోసం చేశాను. సూపర్వైజర్ని, ముందు ఆఫీస్ బాయ్ని, కొంతకాలానికి అదే కంపెనీకి సూపర్వైజర్ని, కీస్ అన్ని నా దగ్గర ఉండేవి. ఆయన ఏం చేశాడు?
మన వర్క్ని, మన యొక్క పనిని, లేదా మన చేతుల కష్టాన్ని, అదే 2వ వచనంలో చూస్తాం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించలేవు. ఆయన మన వర్క్ని, మన వాక్ని మార్చాడు, మన యొక్క వర్క్ని కూడా ఆయన మార్చాడు. అంతేకాదు, అక్కడ చూస్తే మనకు కనబడేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, ఇప్పుడు మన త్రోవలు కాదు, ఇప్పుడు ఆయన త్రోవలు. మన త్రోవలు కాదు, అలాగని చెప్పి లోకంలో ఉన్నటువంటి లోకం యొక్క త్రోవలు కూడా కాదు. మరి ఏ త్రోవలండి అంటే ఆయన త్రోవలు. ఆయన త్రోవలు. మనం ఆగి ఆలోచించవలసింది, మనం నడుస్తుంది ఆయన త్రోవలేనా, లేకపోతే మన త్రోవలా, లేకపోతే ఆయనది కాదు మంది కాదు, లోకము నేర్పిస్తున్నటువంటి, లోకానికి సంబంధించినటువంటి లోకము యొక్క త్రోవలా, ఏ త్రోవల్లో నడుస్తా ఉన్నాము? ఇక్కడ బైబిల్ క్లియర్ గా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లోకం త్రోవల్లో నడిచినా, మన సొంత త్రోవల్లో నడిచినా బ్లెస్సింగ్ లేదు. ఆశీర్వాదము కావాలి అనంటే ఆయన త్రోవల్లో నడవాలి. ఆయన త్రోవల యందు నడుచు కొందరు అని అనలేదు, అందరూ అన్నాడు. ఆయన త్రోవల్లో నువ్వు నడిస్తే నువ్వు, నేను నడిస్తే నేను. అందరూ, వారందరూ, కొందరు కాదు, అందరూ ధన్యులు ఆయన త్రోవల్లో నడిచేవాడు. మన త్రోవలు కాదు, లోకం యొక్క త్రోవలు అంతకన్నా కాదు. దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన యందు, ఆయనకి భయపడి విధేయత చూపిస్తూ ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడో చూడండి. 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. మొట్టమొదటిది మన ఆర్థిక పరిస్థితి, మన ఫినాన్స్. నీ చేతుల కష్టం. మా మేనమామ ఉండేవాడు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య, రైల్వేలో డ్రైవర్. ఆయన అప్పుల్లోనే 1 lakh పైన శాలరీ, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం సంగతి. అంత సంపాదన నుండి కూడా ఇంటికేం వచ్చేది కాదు, ఎందుకంటే అప్పులు, రాగుడికి బానిస. డ్యూటీలో ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, ఆ డ్రైవింగ్ అయిపోయి ఆ ట్రైన్ డ్యూటీ దిగి ఇంటికి వస్తే ఇంటికి రాడు, కొన్నిసార్లు ఎక్కడో పడిపోతాడు రోడ్డు మీద. కాబట్టి ఆ యొక్క అప్పులకి, ఆ మద్యం దుకాణానికి అన్ని వెళ్ళిపోయాయి, ఇంటికి పెద్ద తెచ్చేదేం ఉండేది కాదు. చాలా మంది కష్టపడతారు కానీ చేతుల కష్టాన్ని అనుభవించలేరు. అందుకే ప్రసంగి రాస్తా అన్నాడు కదా, ప్రసంగి గ్రంథంలో, చేతుల కష్టార్జితాన్ని అనుభవించటము కూడా అది యెహోవా దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమే. కొంతమంది కష్టపడతారు, గొడ్డు చాకిరి చేస్తారు నెలంతా, కానీ చేతుల కష్టం అనుభవించడం చేత కాదు వీళ్ళకి. మనం కష్టపడి సంపాదించిన చేతుల కష్టం మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. అది అనుభవించటము కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం. అదే ఇక్కడ చెప్తున్న, ఈ అధ్యాయంలో చెప్తున్న మొదటి ఆశీర్వాదం ఏంటి? మన ఆర్థిక పరిస్థితి. అందులో 2 ఉన్నాయి. ఆయన మన ఆదాయాన్ని చూసుకుంటాడు, మన వ్యయాన్ని లేదా మన ఖర్చుని చూసుకుంటాడు. 2, మన ఆదాయాన్ని చూసుకుంటాడు, మన ఖర్చుని కాపాడుతాడు. కొంతమందికి నెల మొదట్లో ఎక్కలేని ఉత్సాహం ఉంటుంది, ఎందుకంటే బ్యాంకులో కనబడతా ఉంటుంది. 15వ తారీఖు దాటాక ఇక బచ్చడే. ఆ ఎక్స్ట్రీమ్లకి వెళ్ళిపోకూడదు. ఆయన మన ఆదాయాన్ని చూసుకుంటాడు, మన వ్యయాన్ని కూడా కాపాడుతాడు. ఎప్పుడు అనంటే ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన త్రోవల్లో మనం నడుస్తున్నప్పుడు. ఇది షరతు ఉందండి ఇక్కడ. సో మొట్టమొదటిది, ఆయన మన ఆర్థిక పరిస్థితిని ఆశీర్వదిస్తాడు. అందుకే 37:25లో, కీర్తనలో 37:25లో దావీదు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నగా ఉన్నాను, ఇప్పుడు పెద్దోన్నయ్యాను, ఈవెన్ ముసలోడిని అయిపోయాను. అయితే ఒకటి సాక్ష్యం చెప్తాను. ఏంటి అనంటే, సింహపు పిల్లలు ఆకలి కొనటం కానీ, వారి సంతానము భిక్షమెత్తడం కానీ నేను ఎక్కడ కూడా లేమి గలవై ఆకలి కొనట, నేను వాళ్ళైనా అవైనా లేమిగని ఉంటాయేమో, కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఏం తక్కువ కాదన్న. అందుకే ఫిలిప్పీ 4:19లో ఆయన చెప్పింది ఏంటంటే, మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన మన అవసరాలు తీరుస్తాడు, గొంతెమ్మ కోరికలు కాదు. ఒకసారి పిఎస్ స్వామి అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ఎక్కడో ఒక మార్మూల్ పల్లెటూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట.
అక్కడున్న పాస్టర్ గారు అన్నారంట, అన్నా నాకు హెలికాప్టర్లో తిరిగి సేవ చేయాలని ఉందన్న, ప్రార్థన చేయండి అన్నాడంట ఆయన. దేంట్లో తిరగాలి వింటున్నారా? హెలికాప్టర్లో తిరిగి సేవ చేయాలంట. ఈయన అన్నాడంట, తమ్ముడా నువ్వు ఉన్నదే మారుమూల పల్లెటూరు, ఇక్కడున్న గడపే అంతంత కొద్దిగా మాత్రం, మరి నువ్వు అడిగేదానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి పొంతం లేదు కదా, ఎందుకు అలాంటి అనవసరమైన వాటిని పెట్టి ఎందుకు ప్రభువుని శోధిస్తావు అన్నాడు. కొంతమందికి ఏంటి, ఎన్ని గొంతెమ్మ కోరికలు. మనకి భారతదేశంలో ఈ యొక్క ట్రెండ్ లేదు, కానీ వాస్తవంగా వరల్డ్ లో ఉన్నటువంటి రిచెస్ట్ కొంతమంది ఉన్నారు, పరిచర్య చేసేటువంటి సోకాల్డ్ పాస్టర్స్ గా పిలువబడుతున్న వాళ్ళకి ప్రైవేట్ జెట్లు, ప్రపంచంలోనే పేరు మోసినటువంటి కార్లు, గోల్డ్, డబ్బు. అసలు రాజకీయ నాయకులు పనికిరాలి వీళ్ళ ముందు. ఇలాంటివి ఉన్నాయి లోకంలో. కానీ సరే, అవన్నీ పక్కన పెట్టండి. బైబిల్లో మనకి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. ఈరోజు ఏం అవసరం వచ్చింది, నా దగ్గరికి నన్ను అడుగు, నా మీద ఆధారపడు, నేను చూసుకుంటాను. కాబట్టి ఇక్కడ మొదటిగా 2వ వచనం మొదటి భాగంలో చెప్పింది మన యొక్క కష్టార్జితము, మన ఆదాయాన్ని, మన వ్యయాన్ని, ఈ రెండింటిని ఆయన చూసుకో. ఇది మొదటి ఆశీర్వాదం. ఆ తర్వాత అక్కడ 2వ లైన్ లో చెప్పింది, 2వ వచనంలో ఏం చెప్పాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి నీవు ధన్యుడవు అన్నప్పుడు ఒక మాటను అర్థం చేసుకోవాలి. అది కేవలము బ్లెస్సింగ్ మాత్రమే కాదు, హ్యాపీ, సంతోషం లేదా మేలు. ఏమండి, దేవుడు మేలు చేస్తుంటే, లేకపోతే ధన్యుడవు అన్నప్పుడు సంతోషం అనేది దేనికి సంబంధించింది? అది శరీరానికి సంబంధించిందా, ఆత్మీయతకు సంబంధించిందా, భావోద్రేకాలకు సంబంధించిందా? చెప్పండి. ఎమోషన్ కదా, బాధ అయినా ఎమోషనే, సంతోషమైన ఎమోషనే. అది భావోద్రేకానికి సంబంధించింది. సో మొట్టమొదటిగా ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే, మన ఫినాన్స్ ని చూసుకుంటా అన్నాడు, మన ఆర్థిక స్థితిని. 2వ బ్లెస్సింగ్ ఏంటంటే, మన భావోద్రేకాలను చూసుకుంటాడు. 3వ బ్లెస్సింగ్ ఏంటంటే, నీవు ధన్యుడవు అన్నాడు. ఆ తర్వాత ఉంది, నీకు మేలు కలుగును. 3వ బ్లెస్సింగ్ ఏంటంటే, మీ భవిష్యత్తు. కేవలము నీ ఆర్థిక పరిస్థితే కాదు, కేవలము నీ భావోద్రేకాలే కాదు, నీ భవిష్యత్తు, నీకు మేలు కలుగును. ఇంకా అక్కడ కలగల, ఫ్యూచర్ గురించి ఇప్పుడే చెప్తున్నాడు. నీ భవిష్యత్తును కూడా నేను చూసుకుంటాను, లేదా నేను ఆశీర్వదిస్తాను. మూడు ఆశీర్వాదాలు 2వ వచనంలోనే చూస్తున్నాం. ఇక 3వ వచనానికి వస్తే, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఇక్కడ భార్య గురించి, పిల్లల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏమో పర్సనల్ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ 3వ వచనంలో. సో అక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఫలించు ద్రాక్షావల్లి, ఆ తర్వాత ఒలీవ మొక్క. బైబిల్లో ఎక్కడైనా సరే ఫలించడం గురించి మాట్లాడుతున్నారు అని అంటే, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ గాడ్లీనెస్. అది భక్తికి గుర్తు. అందుకే నీతి ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, ఇవన్నీ కొత్త నిబంధనలో మనం చూస్తాం. అదేంటంటే ఆత్మీయతకి, భక్తికి గుర్తవి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అయ్యా కేవలము నీ పర్సనల్ బ్లెస్సింగ్ ఇచ్చి నేను నిన్ను గాలికి వదిలేను, కానీ నేనేం చేస్తానంటే, 2వ బ్లెస్సింగ్ ఏమంటున్నాడు, నీ ఫ్యామిలీని కూడా నేను బ్లెస్ చేస్తాను. ఫ్యామిలీ, అందులో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. హ్యాపీ హోమ్. ఆయన బ్లెస్ చేస్తే ఒక కుటుంబం, ఆ కుటుంబం ఎట్లా ఉంటది, హ్యాపీ హోమ్. కాబట్టి వాస్తవంగా ఆయన ఈ 2 వాటిల్ని ఎందుకు వాడాడు అని అంటే, ఇజ్రాయేలీలకి ఒలీవ నూనె కానీ, తర్వాత ద్రాక్షరసం కానీ, వాళ్ళ యొక్క ఇంటేక్ లో, వాళ్ళ డైట్ లో ఇవి రెగ్యులర్ గా ఉండేటువంటి విషయాలు.
దాన్ని సంతోషం వచ్చినా ద్రాక్ష రసం వాడేవాళ్ళు. ఫుడ్ లో రెగ్యులర్ గా వాళ్ళకి ద్రాక్ష రసం ఉంటది. ఈవెన్ జబ్బు చేసినా కూడా వాళ్ళు ద్రాక్ష రసం వాడారు. అదే పౌలు తిమోతికి రాస్తా అంటాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్ష రసం తీసుకోవాలి. దాన్ని కొంతమంది బైబిల్లోనే చెప్పాడు దేవుడు తాగమన్నాడని తాగుబోతులు ఆ వచనాన్ని ఆధారం చేసుకుంటారు. బైబిల్లో ఎక్కడ తాగమని దేవుడు చెప్పాల. వాళ్ళు తాగింది మెడిసిన్. ఫ్రెష్ జ్యూస్ కావాలంటే నువ్వు కూడా గ్రేప్ జ్యూస్ చేసుకొని తాగు. అక్కడ చెప్పింది ద్రాక్ష రసం, అంతేగాని మురగబెట్టి తయారు చేసిన మందు కాదు. ఈ మందు బాబులకి ఈ వచనం పట్టుకుని ఏమంటారు, బైబిల్లోనే చెప్పాడు బ్రదర్ వైన్ తాగమని. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడినప్పుడు రెండో బ్లెస్సింగ్ ఏంటి? ఫ్యామిలీ. నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది, ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉంటది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉంటారు. ఫ్యామిలీ బ్లెస్సింగ్ గురించి మాట్లాడాడు. పర్సనల్ అయిపోయింది, ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. మూడవ వచనం, ఇప్పుడు పైన అన్ని చెప్పిన తర్వాత ఇదిగో ఎవడు ధన్యుడో చెప్పాడు, పర్సనల్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడాడు, ఫ్యామిలీని బ్లెస్ చేయడం గురించి మాట్లాడిన తర్వాత ఇంకొకసారి గుర్తు చేస్తున్నాడు. నాలుగో వచనంలో ఏమని, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగా ఆశీర్వదింపబడును. ఎలాగూ ఇప్పుడు చెప్పాను కదా పైన, అలాగా ఆశీర్వదించబడును. పర్సనల్ బ్లెస్సింగ్, ఫ్యామిలీ బ్లెస్సింగ్. అది పైన వాటికి అప్లై అవుతుంది, ఇప్పుడు తర్వాత ఉన్నటువంటి 5-6 వచనాలకు కూడా అప్లై అవుతుంది. అందుకే ఆ వచనాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. ఎలా ఆశీర్వదించబడును? 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు. మరొక బ్లెస్సింగ్ ఏంటంటే నేషనల్ బ్లెస్సింగ్. ఇది దేశానికి. వాళ్ళ దేశం ఏంటి? సియోను. వాళ్ళ రాజధాని ఏంటి? యెరూషలేము. కాబట్టి ఏమంటున్నాడు, సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, యెరూషలేముకు క్షేమము కలగటము నువ్వు చూస్తావు. ఎప్పుడది? నీ జీవిత కాలం అంతయు చూస్తావు. ఏమండి, మనం ఇంతమంది యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఉన్నాం. ఆ రోజు సొదొమ గొమొర్రాల మీదకి ఆ ఉగ్రత రావడానికి ఒకే ఒక్కడు అడ్డుపడ్డాడు. అక్కడ దేవుడు ఏం చేయలేకపోయాడు. ఈ బేరసారాలన్నీ అయిపోయి అబ్రహాము ముగించుకొని ఇక తన గుడారానికి పోయాక అక్కడ అగ్ని కురవటం మొదలైంది. ఒక్కడు అడ్డుపడ్డాడు దేవుని ఉగ్రతకి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో తెగులు బయలుదేరితే ముసలోడైన అహరోను దుపార్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడ్డాడు. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడగా తెగులు ఆగెను అని చదువుతాం. ఇంతమంది ఉన్నాం భక్తులము అని పిలిపించుకుంటూ, భక్తులు అని మనకు మనమే అనుకుంటూ. దేశం మీదకి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. ఎక్కడుంటే అక్కడ. యోసేపును చూడండి, యోసేపు ఏమన్నాడు? ఇంటికి వెళ్ళాడు, పోతిఫర్ ఇంటికి. ఇదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని పోతిఫర్ సాక్ష్యం ఇచ్చాడు. దొంగ కేసు పెట్టి జైల్లో పడేశారు. జైల్లో ఉన్న జైలర్ ఏమన్నాడు? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. జైల్లోంచి బయటకు వచ్చాడు ఫరో దగ్గరికి. ఫరో ఏమన్నాడు? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. యోసేపు ఎక్కడికి పోతే అక్కడికి చూసిన వాళ్ళందరూ ఏం గుర్తుపట్టారు? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆయనే దేవుడు అని ఒప్పుకోవడం మొదలు పెట్టారు. మనకి మనమే ఒప్పుకోవాలి. అసలు కొన్ని కేసుల్లో అసలు నోరే తెరిసి నేను క్రిస్టియన్ అని కూడా చెప్పం. ఇది మన భక్తి. చూసారా? కాబట్టి ఎవరైతే ఆయనకి విధేయత చూపుతారో, ఎవరైతే ఆయన త్రోవల్లో నడుస్తుంటారో, ఆయన ఏం చేస్తాడంట? పర్సనల్ గా బ్లెస్ చేస్తాడు. 2 ఫ్యామిలీ బ్లెస్సింగ్ గురించి మాట్లాడాడు. 3 దేశాన్ని ఆశీర్వదిస్తాను. నువ్వు నేను మన దేశానికి దీవెనకరంగా తయారవ్వాలి. నేషనల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 5వ వచనం, 5గా ఇప్పుడు చదివింది 6, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఎవరిని చూస్తావు? నీ పిల్లలనే కాదు, నీ పిల్లల పిల్లల్ని. నినగాక మొన్నే 2 రోజులు 3 రోజులు అవుతుంది, మొత్తానికి కరెక్ట్ గుర్తులేదు, కానీ ఈ వారంలోనే ఒక కపుల్ అంటున్నారు కదా, మాకు ఇప్పటికే 40 వచ్చేసినాయి అండి. ఎంత వచ్చేసినాయి అంట? ఇప్పుడు మేము బిడ్డను కన్నామనుకో, వాళ్ళకి ఒక 20 ఏళ్ళు వచ్చేసరికి మాకు 60 వస్తుంది.
ఆ టైంకి బహుశా మన జనరేషన్ లో ఉండము. కాబట్టి వాళ్ళని అయోమయంలో వదిలేసి వాళ్ళు ఇంకా ప్రాపర్ గా సెటిల్ అవ్వకుండా, కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకుండా, ఫ్యామిలీగా అవ్వకుండా వాళ్ళని అట్లాగా అయోమయంలో అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరు మాట్లాడుకొని వి టుక్ ఎ డెసిషన్. ఏంటా నిర్ణయం అంటే పిల్లల్ని కనొద్దు. ఎంత గొప్ప నిర్ణయమో. నాకు ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారా? లేనోళ్ళేమో మాకు కావాలి మొర్రో అని మొత్తుకుంటుంటే, సంవత్సరాలుగా ఎదురు చూస్తా లక్షలు ఖర్చు పెట్టుకుంటుంటే, ఇది ఎక్కడ విడ్డూరం రా నాయనా అనిపించింది నాకు. ఇదో వింత. కానీ ఇక్కడ ఆశీర్వాదం ఏంటి? కేవలము పర్సనల్ బ్లెస్సింగే కాదు, కేవలము ఫ్యామిలీ బ్లెస్సింగే కాదు, కేవలము నేషనల్ దేశానికి బ్లెస్సింగే కాదు. 4గో బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే పోస్టెరిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి బ్లెస్సింగ్. ఏదో బతికాను పోయాను కాదు, పోయిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా నువ్వు నేను బ్లెస్సింగ్ గా తయారవుతాం. ఈరోజు పాల్ ఈ రోజుకి బ్లెస్సింగ్ గా ఉన్నాడు ఆయన లైఫ్ ని బట్టి. అబ్రహాము ఈ రోజుకి బ్లెస్సింగ్ గా ఉన్నాడు. ఎప్పుడో పోయారు వీళ్ళందరూ, బట్ స్టిల్ ఆయన త్రోవల్లో నడిచి ఆయన యందు భయం కలిగి జీవించినటువంటి వారు దాటిపోయినా సరే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఏమవుతారు? వీళ్ళు బ్లెస్సింగ్ గానే ఉంటారు. నీ పిల్లలను నీవు చూచెదవు అనేది నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన బ్లెస్సింగ్ గా ఉంది. ఇంకొకలాగా చూస్తే దీర్ఘాయువుకు సంబంధించిన మాటలకు కూడా ఉంది. నువ్వు చూస్తావు, ఎవరిని చూస్తావు? నువ్వు పిల్లలనే కాదు, పిల్లల్ని కూడా చూస్తావు. కానీ మైండ్ ఎక్కడుంది? నా పిల్లోడికి పెళ్లి అయ్యేదాకా నేను ఎక్కడ ఉంటాను, నేను పోతాను అనుకుంటున్నారు. ఇది మన భక్తి, మన విశ్వాసం. నువ్వు ఆయన త్రోవల్లో నడుస్తా, ఆయనకి విధేయత చూపించుకుంటా బ్రతికితే నీ పిల్లల్ని చూస్తావు అనేది ఆయన ఆశీర్వాదం. ఆ తర్వాత మనం ఏదైనా ఒక ప్రార్థనా కూడిక ముగించినప్పుడు చివరిలో ఆశీర్వాదం తీసుకున్నట్టుగా బెనడిక్షన్, ఈ యొక్క కీర్తనలో బెనడిక్షన్ ఉంది. ఏంటి? ఇజ్రాయేలీల మీద సమాధానం ఉండును గాక, పీస్. మరొక బ్లెస్సింగ్ ఏంటంటే ఆయనకి విధేయత చూపుతూ ఆయన త్రోవల్లో నడిచే వారికి పర్సనల్ బ్లెస్సింగ్ ఉంది, ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఉంది, దేశానికి బ్లెస్సింగ్ ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కి సంబంధించిన బ్లెస్సింగ్ ఉంది. మరొక బ్లెస్సింగ్ ఏంటంటే పీస్, సమాధానము. అది నీ వ్యక్తిగత జీవితానికైనా సరే, నీ కుటుంబానికైనా సరే, దేశానికైనా సరే, ఈ సమాధానం ఇప్పుడు పైన చెప్పుకున్న అన్ని ఏరియాస్ లో అప్లై అవుతుంది. సమాధానం. ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఆయన మనకి ఇవ్వడానికి ఆయన రెడీ. షరత్ ఏంటంటే ఆయనకు భయపడి ఆయన త్రోవల్లో నడుస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, సమయం తక్కువ ఉంది. వీరిన మాటలతో క్లుప్తంగా చేయండి. తర్వాత రేపు జరగవలసినటువంటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి ఒకళ్ళు. ఎవరు అశ్రద్ధగా ఉండకుండా దేవుని పిల్లలందరూ దేవుని మందిరానికి రావటానికి, ఆరాధనలో ప్రభు స్వరాన్ని వినగలగటానికి, దేవుని పక్షంగా నిలబడే వారిని ప్రభు బలపరిచి వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు చేయండి. ఆన్లైన్ లో వాళ్ళు చేయండి ఎవరైనా.